తోడైన కుమారుని, నువ్వు ప్రేమించే నీ కుమారుని నాకు దహన బలిగా ఇచ్చేయి. ఓరక బలి కాదు, చంపి కాల్చేయి నా బలిపీఠం మీద అన్నాడు. అంటే ఇదేంటి? పరీక్ష. చెప్పండి, పరీక్ష. నువ్వు జయించాలి ప్రతి విషయంలో. దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహాము బిడ్డను ప్రేమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడంటే భార్య చెప్పకుండా బిడ్డ కళ్ళకు గంతలు కట్టేసి ఒరే తలంపు మీద తీసుకెళ్తుంటే ఇస్సాకు అడుగుతున్నాడు, యాడికి నాయన బలివ్వడానికి అయ్యా? ఎవరికి? మనం ఆరాధించే దేవుడికి. ఇస్సాకు అంటున్నాడు అమాయకంగా, అయితే నాన్న గొర్రెపిల్లేది అంటున్నాడు. అప్పుడు ఆ గొర్రెపిల్ల నువ్వే అని మనసులో ఉన్న అబ్రహాంకి, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు రాయ అంటున్నాడు. దేవుడు కోరుకున్నాడు భార్యగా చెప్పకుండా మనసులో చంపుకొని మరి నిప్పు కట్టెలు తీసుకొని పర్వతం మీదకి వెళ్తున్నాడు దేవునికి దహన బలిగా అర్పించడానికి. అంటే పరీక్షించబడగా ఆ పరీక్షలో జయించాడు అబ్రహాము. హల్లెలూయా. నిన్ను కూడా పరీక్షిస్తాడు, అనేక విషయాల్లో పరీక్షిస్తాడు. నీకు ఇష్టమైన నీ కళ్ళ ముందు లేకుండా చేస్తాడు, నీకు ఇష్టమైన విధానాలు తొలగేటట్లు చేస్తాడు, ఆ యొక్క శ్రమలు వచ్చేటట్లు చేస్తాడు, బాధలు వచ్చేటట్లు చేస్తాడు. నువ్వు సహించి జయించాలి. నువ్వు జయించకపోతే, సహించకపోతే ఏ కిరీటం లేదు, సువర్ణ కిరీటము లేదు. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలి? జయించాలి. జయిస్తే 24 పెద్దల మీద ఉన్నటువంటి సువర్ణ కిరీటము నీ తల మీద దేవుడు పెడతాడు. ఏ కిరీటము? సువర్ణ